సో సార్ యాక్చువల్‌గా మనం ఎప్పుడు అందరికీ ఒక పెద్ద ప్రాబ్లమ్, ఒక పెద్ద గుదిబండలాగా ఉంటది ఓవర్ వెయిట్ అనేది. మీరు యాక్చువల్లీ కిరణ్‌తో మాట్లాడిన తర్వాత సో యూ డిడ్ ఏ గ్రేట్ వర్క్ సార్. అంటే దాని మీద పుస్తకం రాసారు, రీసెర్చ్ చేశారు. అసలు ఏ డైట్ కరెక్ట్ అని చెప్పేసి. సో అందుకే నేను ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్ అనేది దేన్నంటాం? అంటే బరువు జస్ట్ వెయిట్ ఎక్కువుంటే ఓవర్ వెయిటా? లేదంటే ఫ్యాట్ ఇంతుంటే ఇంతకన్నా ఎక్కువుంటే ఓవర్ వెయిటా? ఎప్పుడు ఓవర్ వెయిట్ అనాలి? ఎప్పుడు ఒబెసిటీ అనాలి? అది చెప్పండి సార్. యాహ్! ఇది మంచి ప్రశ్న అండి. ఒకప్పుడు ఒక 70 ఏళ్ల క్రితం చూసినట్టయితే ప్రపంచంలో అసలు ఈ సమస్య లేదు. అతి తక్కువ మంది ఉన్న 3% నుంచి ఒక 15% కన్నా మించకుండా అధిక బరువు ఉండేవారు. ఓహ్! కానీ గత 150 సంవత్సరాల నుంచి వెస్ట్రన్ వరల్డ్‌లోను, ముఖ్యంగా అమెరికా, యూరోప్‌లోను గత 70 ఏళ్ల నుంచి భారతదేశం లాంటి దేశాల్లో కూడా ఈ బరువు పెరగడం ఎక్కువ ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంత ప్రమాద స్థాయికి వెళ్ళిందంటే ప్రతి నలుగురిలోనూ 20 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో కనీసం ఎంత లేదన్నా ఒక ఇద్దరు మన దేశంలోనూ, ముగ్గురు దాకా అమెరికా దేశంలోనూ ఈ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒకవేళ మీరు అడగచ్చు అధిక బరువు వల్ల ఏమిటి నష్టం, బరువు పెరగడం వల్ల ఏమిటి? చాలాసార్లు పెద్ద అధిక బరువు పెరగడం వల్ల ముందుగా మనం చూసేది ఎక్స్ట్రా సైజ్ బట్టలు కొనుక్కోవడం. సార్. అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ కాస్మెటిక్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ అనేదే పెద్ద బిగ్ ప్రాబ్లమ్. అంతే కదా సార్? అది ముందుగా మనం ఆలోచించవలసింది ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒబేసిటీ వల్ల పెద్ద ఎక్కువ జబ్బులేం రావు, ఏదో జాయింట్ పెయిన్స్ తప్ప. రియల్లీ. కానీ ఒబేసిటీ కలగజేసిన కారణాలే మిగతా జబ్బులను కూడా కలగజేస్తాయి. అంటే ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి కోమార్బిడిటీ కండిషన్ అంటాం. ఒబేసిటీ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, కానీ ఒబేసిటీ వచ్చిందంటే మిగతా జబ్బులు, ముఖ్యంగా గుండె హార్ట్ అటాక్స్ రావడం, అలాగే డయాబెటీస్ రావడం, అలాగే క్యాన్సర్ లాంటి జబ్బులు రావడం, అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్, అలాగే ఎన్నో రకరకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కి కూడా వెయిట్ లింక్ సార్? యా తప్పకుండా ఇవన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. సో సో ఒకదాన్ని కనుక ఏ కారణాల వల్ల అయితే ఈ స్థూలకాయం వచ్చిందో, అధిక బరువు వచ్చిందో మనం తెలుసుకున్నట్టయితే దాన్ని కనుక కరెక్ట్ చేసుకున్నప్పుడు మిగతా అన్ని రకాల జబ్బులకి కూడా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. అందుకోసమని ఈ అధిక బరువు గురించి మనం శ్రద్ధ వహించి, ఇది అన్నిటికన్నా కూడా చాలాసార్లు మిగతా జబ్బులన్నీ బయటపడే ముందే కనీసం 10-12 ఏళ్ళు ముందుగానే ఇది బయటపడుతుంది. అధిక బరువు అనే సమస్య రాబోతుంది అని ముందు తెలుస్తుంది. తర్వాత అధిక బరువు వచ్చిన తర్వాత మిగతా జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. అధిక బరువు వచ్చినంత వెంటనే నెక్స్ట్ డే రావు, కనీసం ఒక 7-8 ఏళ్ళు చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. ఓకే. సో అప్పుడే మనం అప్రమత్తం అయితే అధిక బరువు రాకుండా చూసుకోవచ్చు. అదే దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే దాన్ని ఒక్కడి నుంచి ఇన్నేళ్ల మనకు వ్యవధి ఉంటుంది, వీటన్నిటిని కూడా రాకుండా ఆపదు. అంటే ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు 7-8 ఏళ్ల తర్వాత లేదంటే 10 ఏళ్ల తర్వాత నీకు అధిక బరువు, స్థూలకాయం సమస్య వస్తుంది అనేది అంటే ఏ సిమ్టమ్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? దీని మామూలు బాహ్యంగా మనకి ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు సాంద్రత, మనకు ఒక 70 కేజీలు ఉన్నాం అనుకోండి, ఆ 70 కేజీల్లో కనీసం మగవాళ్ళు అయితే 18% కన్నా ఎక్కువ కొవ్వు శాతం ఉండకూడదు. అదేవిధంగా ఆడవాళ్ళు అయితే 24-25% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ మందికి ఈ కొవ్వుని ఎంత శాతం ఉంది ఏమిటి అన్న పరీక్షలు చేయించుకోవడం అందుబాటులో ఉండవు. కానీ అందరికీ అందుబాటులో ఉండేది ఓ సింపుల్ టేప్ ఉంటుంది. ఆ టేప్ తోటి కనుక పొట్ట భాగంలో ఎక్కడైతే మోస్ట్ విడ్త్ ఎక్కువ ఉంటుందో ఆ భాగంలో మనం కొలుచుకున్నట్టయితే మగవాళ్ళలో అయితే 40 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా, ఆడవాళ్ళలో అయితే 35 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళలో ఉండవలసిన కన్నా ఎక్కువ కొవ్వు శాతం ఉందని వాళ్ళు గ్రహించాలి. అది ఎట్లా సార్ ఆ టెస్ట్? అది ఒక టేప్ తోటి కొలుచుకుని ఈ అంకెలు కూడా తెలియకుండా, అంతకన్నా కూడా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి మట్టుకు వారు వాళ్ళ ఇంట్లో ఒక చాంతాడో పురుకోసో తీసుకుని
అంత సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే దీన్ని ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చూసినట్టయితే దీంట్లో ఎంత పొడుగుంటే అంత పొడుగు, ఉదాహరణకు 160 సెంటీమీటర్ల పొడుగుంటే 160 సెంటీమీటర్ల తాడు తెచ్చుకుని దాన్ని సగానికి మడిచి, అంటే 80 సెంటీమీటర్లకు మడిచి దాన్ని మీ పొట్ట చుట్టూ వైడెస్ట్ పార్ట్లో ఉన్న చోట కలుపుకోండి. ఒకవేళ 2 కొసలు కలవకలేదు, ఆ 2 కొసలకి మధ్య దూరం ఎక్కువ ఉంది అంటే పక్కన సుబ్బలక్ష్మి సుబ్బారావుతో కంపారిజన్ కాకుండా మీ అంతటి మీరే మీకు ఇది అధిక బరువు ఉన్నామని, తర్వాత అధిక బరువులు ఎక్కువ శాతం కొవ్వు శాతం ఎక్కువ ఉందని, ఆ కొవ్వు కూడా ఉండవలసిన చోట కాకుండా ఉండకూడని చోట ఉందని తెలుస్తుంది. అంచేత 3 రకాల కంక్లూజన్స్ మనకు తెలుస్తాయి ఈ ఒక్క టెస్ట్ తోటి, ఈ రోప్ టెస్ట్ తోటి. ఈ రోప్ టెస్ట్ కనుక ఫెయిల్ అవుతే, ఆ 2 కలవకపోతే రోప్ టెస్ట్ ఫెయిల్ అయినట్టు, ఆ 2 అతుక్కున్నట్టు ఒకదానికొకటి కలిసినట్టయితే రోప్ టెస్ట్ పాస్ అయినట్టు. ఓకే, అప్పుడు మీ ఓవర్ వెయిట్ లేనట్టు. అలాగే ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ పరంగా మీకు ఉండవలసిన కొవ్వు శాతం ఎక్కువ లేనట్టు. సో ఎందుకంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వెయిట్, బిఎంఐ అని 2 అందరూ మామూలుగా కొలుచుకునేటువంటి ఈ కొలతలు. బిఎంఐని బట్టే వాళ్ళు ఓవర్ వెయిటా కాదా అనేది ఎక్కువ మంది నమ్ముతారు. కానీ ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలామంది ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో, అదే మీరు మస్కులర్ బాడీ ఉండి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళ కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కానీ మజిల్స్ ఎక్కువ ఉంటాయి, అందుకోసం వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళ ఉన్న హైట్ కన్నా కూడా. అలాగే దాని ప్రకారం మీరు వాళ్ళ హైటు, వాళ్ళ వెయిటు, మజిల్ వెయిట్ చూసినప్పుడు వాళ్ళ బిఎంఐ కూడా ఎక్కువ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళకి అనారోగ్యంగా ఉండరు. అలాగే అండర్ వెయిట్ వాళ్ళు చాలామంది ఉంటారు. అండర్ వెయిట్ ఉండి వాళ్ళల్లో మజిల్ మాస్ ఉండదు, అటువంటి వాళ్ళలో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఉండవలసిన వెయిట్ కన్నా తక్కువ ఉండి, ఉండవలసిన బిఎంఐ కన్నా తక్కువ ఉండి, కానీ వాళ్ళ శరీరంలో కన్నా కొవ్వు శాతం ఎక్కువ ఉన్నట్టయితే అది అనారోగ్యకరమైనది. ఆ కొవ్వు కూడా ఎక్కడుంది అన్నది, ఏదో మొహంలోనో కాస్త బ్రెస్ట్లోనో బటక్స్లో ఉంటే అందంగా ఉంటాం. అలా కాకుండా పొట్ట భాగంలో చేరితే ఆ పొట్ట భాగంలో అసలు కొవ్వు అనేది ఉండకూడదు. అలాగే లోపల అవయవాలు ఉంటాయి మనకి, లివరు, హార్ట్, కిడ్నీ, వీటి చుట్టూ కొవ్వు అనేది ఉండకూడదు. లివర్లో కనుక కొవ్వు ఉంది అంటే రాబోయే అన్ని జబ్బులకి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టే. సో ఫ్యాటీ లివర్ అందరూ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నార్మల్ అని అనుకుంటారు సర్వసాధారణంగా. కానీ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నార్మల్ కాదు. లివర్లో ఫ్యాట్ అనేది ఉండకూడదు. ఫ్యాట్ ఉంది అంటే చాలా ఏళ్ళు పడుతుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 రావడానికి 7-8 ఏళ్ళు పడుతుంది. అందుకోసం దాన్ని ఎక్కువ పరిగణనలో తీసుకోకుండా అది మామూలే అని చెప్తూ ఉంటాం. కానీ గ్రేడ్ 1 కూడా వచ్చింది అంటే అసలు ఉండకూడని చోట ఆ మాత్రం ఫ్యాట్ ఉన్నా కానీ రాబోయే జబ్బులన్నింటికి కూడా ముందస్తు సూచనగా తెలుస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈజీ, మనకేంటంటే ఒక అల్ట్రాసౌండ్లో ఈజీగా మనం దాన్ని టెస్ట్ చేసి గుర్తించుకోవచ్చు. అలాగే హార్ట్ చుట్టూను, కిడ్నీ చుట్టూను, ప్యాంక్రియాస్లో ఎంత ఫ్యాట్ ఉంది అన్నది మనం అంత ఈజీగా గుర్తించలేం. అందుకోసం ఆ పరీక్షని చేయట్లేదు. అదే మీకు 1 గ్రాము ఫ్యాట్ కనుక ప్యాంక్రియాస్లో చేరితే మీకు డయాబెటీస్ వస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ తగ్గిస్తే మీ ప్యాంక్రియాస్లో మీకు డయాబెటీస్కి మందులు లేకుండా రివర్స్ అయిపోతుంది. 1 గ్రామ్ ఫ్యాట్ 1 గ్రాము ఫ్యాట్